Praise the Lord, brothers and sisters. We are very much thankful to the Lord for giving us another opportunity to connect with you folks this morning. ఏమైనా సహోదర సహోదరులు కూడా ఒకసారి దేవుని నామమున తెలియజేస్తూ మీతో కలుసుకోవడం దేవునికి సహకారం తెలుస్తున్నాం. We are been meditating Revelation and we have been started meditating upon the church at Ephesus last week. మనం ప్రకటన గ్రంథం ధ్యానిస్తూ గత వారం ఎఫెసీలోని సంఘం గురించి ధ్యానిస్తూ వచ్చాం. Now we are going to continue from where we have left. So before that, request brother to read from Revelation chapter 2 and verse 2 to 7. Brother will read, we will observe in our Bibles. మనం గత వారం ఎక్కడైతే వదిలిపెట్టామో అక్కడి నుంచి కొనసాగించుకుందాం. దానికంటే ముందు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం నేను చదువుతాం. దయచేసి బైబిల్ చూసి మనం చేస్తాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం మారం భరించి అలయలేదని నేను అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదులుకొని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నీవు ఏ స్థితిలోని పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయవు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎట్లా నేను నీ యొద్దకు వచ్చి నీ దీవస్తమును దాని చోటు నుండి తీసివేస్తాను. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. Our eternal loving and gracious Heavenly Father, ప్రేమగల నిత్యులకు కృపగల పరలోక తండ్రి, in the wonder working and glorious name of Lord Jesus Christ, we come under thy holy presence and touch thy throne of grace this morning. యేసుక్రీస్తు వారి అద్భుతకరమైన మహిమగల నామములో మీ పాదపీఠానికి వస్తున్న ఈ కాలము. Holy Father, as we are meditating and wanted to see thy vision which thou hast sent to the churches, which is present at all ages, and Lord, what thou want us to speak to us through this message, enable us that we may realize that and we may know that. ప్రభువా, అన్ని యుగములందు ఉన్న సంఘములన్నిటికీ కూడా మీకు వర్తమానం పంపుతూ దాని ద్వారా మాతో కూడా వర్తమానం పంచుకోవాలని చెప్పి మీరు ఇచ్చిన దర్శనం కొరికి మీకు నా తెలుస్తున్నాం. Holy Father, whatsoever is a lesson for us, enable us to learn from it. ఏది పాఠం ఉంటుందో నేర్చుకోవడానికి సహాయం చేద్దాం. Holy Father, give us thy wisdom and grant us thy words to meditate it so that we could be able to communicate rightly to the listeners who are listening to this message. మీ జ్ఞానం దయచేసి విను వారికి సరైన రీతిలో మేము చెప్పుటకు కావాల్సిన సరైన పదాలు దయచేయండి ప్రభువా. As far as I am a worthy wretched servant, but saved by grace, Lord Father, put me under thy feet and use me as sinners in thy sight. నేనైతే అయోగ్య నిష్ప్రయోజక దౌర్భాగ్య దాసుని నీ కృప ద్వారా రక్షించబడ్డాను. పాదముల కింద నుంచి దృష్టికి అనుకూలంగా వాడుకున్నాను ప్రభువా. Thy word, which is like a fire, may be imputed in our mouth, according to Jeremiah 5:14, which may go and burn whatsoever is an undesirable thing from the hearts of the listeners. ఇర్మియా 5:14 ప్రకారము ప్రభువా తండ్రి మీ యొక్క వాక్యం అగ్ని వంటిది, మా నోట ఉంచి తండ్రి మీకు అయిష్టమైన అన్నిటిని కూడా దహించి వేస్తూ మా జీవితాలు దహించమని ప్రార్థిస్తున్నాం. We want to claim Jeremiah 5:14, and also, Lord Father, we want to claim Isaiah 6:6, that the living coal may come and sanctify our lives. యెషయా 6:6 వచనం ప్రకారము బలిపీఠం మీద కారునిప్పుతో మా పెదవులను తాకి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాము. The very sole intention of reading this word and meditating this word may be that we may see the desirable correction in our lives so that we may be acceptable in thy sight. తండ్రి, మరి మీ దృష్టికి అనుకూలంగా మేము మారినట్లు దీని ద్వారా సరిచేయబడ్డకు నేర్చుకోవటకు మాకు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. Little time we are meditating may be a blessing unto us so that thy name may be glorified. గడిపే కొద్ది సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయడం తద్వారా మీ నామం మహిమకు సహాయం చేయండి. And give us concentration in the right words and impute thy words into our mouths. కావాల్సిన ఏకాగ్రత ఇచ్చి సరైన మాటలు నా నోట ఉంచి మీ నామం మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తాం. Bind every seen and unseen force of evil and bring all these equipment and ourselves under the sprinkling of thy precious blood. దుష్టుని యొక్క కనబడిన శత్రువుని కూడా బంధిస్తూ ఈ పరికరాలను కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తాం. Holy Father, we want to
we use as a bread taken into the hands of the master and then break it and give it for the satisfaction of the listeners. యజమాని చేతిలోకి తీసుకొని విరవబడిన రొట్టె వలె తండ్రి మరి వినేవారి తృప్తి కొరకు ఉపయోగపడేలాగా ఉండాలని ఆశపడుతున్నాం. Knock away human thoughts and give us thy words, which is edifying in us. మానవ తలంపులు తొలగించి మేలుకరమైన మాటలు అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం. Thy precious Holy Spirit may see both of us to grant right words at right time. ప్రస్తుతమైన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించి సరైన సమయంలో సరైన పదాలు అనుగ్రహించండి. Use us as singeth as good in thy sight for thy glory's sake. మీ మహిమ కొరకు దృష్టికి అనుకూలంగా వాడుకోండి. Giving thee all the glory, we ask this prayer with thanksgiving and praises, most precious, mighty and matchless name, O Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఆరోపిస్తూ మీ హస్తాలకు అప్పచెప్తూ కృతజ్ఞత యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన శక్తిగల ఉన్నతంగా హెచ్చించబడిన నామంలో ప్రార్థించడుతున్నాం తండ్రి. ఆమేన్. We have been meditating in the Church of Ephesus last Sunday. గత ఆదివారము ఎఫెసీ సంఘం గురించి ధ్యానిస్తూ వచ్చాం. We stopped at a place in Revelation chapter 2 and verse 2, thy patience, O mone, or endurance, or steadfast patience. మనము గత వారము సహనము సహించే గుణము హోపమోనం అనే పదం దగ్గర మనం ఆపేశాం. And we have seen that these people at the Ephesus church were working very hard in the house of God. దేవుని ఇంటిలో ఎఫెసీ సంఘం వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారనే విషయం చూస్తూ వచ్చాం. And they also were very patient and they were waiting, and there are certain attributes drawn out of these words. వాళ్ళు ఎంతో సహనంతో వాళ్ళు కనిపెడుతూ వచ్చినారు. ఆ పదాల నుంచి కొన్ని విషయాలు మనకు తీయబడ్డాయి. And from those things, the Lord comments actually this second chapter in second verse and the third verse. He gives a lengthy list of commendation to the church. రెండో అధ్యాయం 2-3 వచనాల్లో సంఘానికి ఒక పొడవైన పొగడ్త లేకపోతే మెప్పుడు కూర్చిన పదాల పట్టిక రాయబడింది. And we cannot discard sixth verse as well, as which is also the commendation. So 2, 3 and 6 has to be meditated simultaneously. 2, 3, 6 వచనాలలో కూడా ఆ మెప్పు అనేది ఉంది కాబట్టి ఆ మూడు కలిపి ధ్యానించుకోవాలి. And in this 2, 3 and 6 verses we find some key words being mentioned by the Lord. ఈ 2, 3, 6 వచనాల్లో కొన్ని మూల పదాలు యేసువారు రాసిన మాట కనిపిస్తాయి. What did he say? That he mentioned about their work. I know thy work. నీ క్రియలను ఎరుగుదని చెప్తున్నాడు యేసువారు దేవుడు. Beloved, whenever Lord sees at a Christian, a born again believer, he knows his work. ఎప్పుడైతే దేవుడు ఒక విశ్వాసిని తెలియజేస్తున్న వ్యక్తిని క్రైస్తవుని చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క క్రియలు ఆయనకు తెలుసు. He knows the labor of that particular person, that particular church, and that particular assembly, which has been expelled for the glory of God. దేవుని మహిమ కొరకు కష్టపడుతున్న ఆ పలాని వ్యక్తి లేదా పలాని విశ్వాసి పలాని సంఘము ప్రధానిక సమాజం గురించి ఆయనకి బాగా తెలుసు. One more word we see in this portion. You see, you can't endure evil, or you can't not bear them which are evil. ఇంకొక మాట యేసువాది వారు సంఘం గురించి చెప్తున్న మెప్పు ఏంటంటే నువ్వు అబద్ధాలు లేకపోతే చెడ్డదాన్ని సహించలేవు అంటున్నాడు ఇక్కడ. Thou canst not bear evil. In Greek word is kakos, meaning bad or evil. They cannot bear. నువ్వు దుష్టులను సహించలేవు అంటే గ్రీక్ లో కాకోస్ అనే పదం వాడుతూ వచ్చారు. చెడ్డదాన్ని సహించలేము అంటారు. Why they do not want to bear evil? ఎందుకు దుష్టులను సహింపలేరు వాళ్ళు? Because about 35 to 40 years ago, Apostle Paul writes them a letter in the form of a letter of Ephesians. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథానికి మునుపు 35-40 సంవత్సరాల మునుపే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక సంఘానికి పత్రిక రాస్తున్నాడు. And he says in Ephesians chapter 4 and verse 27, he says like this, neither give place to devil. ఎందుకంటే 4వ అధ్యాయం 25వ వచనం ఎఫెసీ పత్రికలో కనిపిస్తే అక్కడ ఆయన ఏం రాస్తూ వచ్చారంటే ఎఫెసీ పత్రిక 4:25లో పొరుగువాని సత్యం పాపం చేయకుడి అంటున్నాడు. అపవాదికి చోటు ఇయ్యకుడి. Neither give place to devil, verse 27. 27వ వచనంలో అపవాదికి చోటు ఇయ్యకుడి అంటున్నాడు. So these people, as being taught by Apostle Paul, these people were very, very careful and cautious. And now the church to whom our Lord is commending by the pen of Apostle John, it is another generation which has received the letter 40 years ago. అయితే అక్కడ అపోస్తలుడు పౌలు పత్రిక ద్వారా వాళ్ళు
బోధించబడిన తర్వాత ఒక తరం గతించిపోయి ఇంకొక తరము ఇప్పుడైతే ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఒక తరం అయిపోయింది ఇంకొక తరం వచ్చింది. అక్కడ అపోస్తలుడైన యోహాను కలం ద్వారా దేవుడు వాళ్ళకి చెప్తున్న మాట అంటే నువ్వు దుష్టులను సహించలేవు అని చెప్పి వాళ్ళు What do మెచ్చుకున్నాడు. what do we learn from this? ఏం నేర్చుకుంటాం దీని ద్వారా? Not only we work very hard, కష్టపడి పనిచేయడం మాత్రమే కాదు. not only we are very patient and endure and we are very steadfast, మనము నిలబడే వాళ్ళము లేకపోతే సహనం కలిగి సహించే వారు మాత్రమే కాదు. not only that we cannot bear evil or we can't endure evil, దుష్టులను సహించలేము, దుష్టత్వాన్ని సహించలేని వారు మాత్రమే కాదు. not only we but we teach to the coming generation the same standard. మనకే కాదు కానీ మన రాబోయే తరానికి కూడా అదే స్థాయి మనం నేర్పించాలి. This is a thing which our churches needs to examine this morning. అదే కాలంలో సంఘాలు పరీక్షించుకోవాల్సిన విషయం ఇది. Are we passing on the same standards to the generation today? రాబోయే తరానికి మనం ఇవన్నీ వాళ్ళకు అందించే వాళ్ళగా నేర్పించే వాళ్ళగా ఉంటున్నామా? Everybody in our fellowship speaks about Brother Buxing. They say, I have stood with him, I have labored with him, I have worked with him, and I have seen him like this, I have learned this from this. But what is that the young generation is learning from you and from me? We need to question. ఈ దినం మన సంఘాల్లో చూస్తే దైవజనుడు గొప్ప దైవజనుడు భక్సింగ్ గారి గురించి ప్రతి ఒక్కరు ఆయనతో నేను కూర్చున్నాను, మాట్లాడాను, సేవ చేసినాను అనేకమైన విషయాలు చెప్తారు. కానీ ఆయన నుంచి నేర్చుకున్నవి రాబోయే తరాన్ని మనకి నీవు నేను ఏం అందిస్తున్నాం? Are we really able to make an impact on this new generation? రాబోయే తరానికి నిజమైన ప్రభావాన్ని మనము చూపించగలుగుతున్నామా? What would the Lord, if his coming tarries for another 40 years, will talk to our assembly and say, I know you do not endure evil. Can he say like that? Because దేవుడు రాకడ ఆలస్యం, he cannot say that. ఒకవేళ దేవుడు రాకడ ఆలస్యమై 40 సంవత్సరాల తర్వాత ఈ సంఘానికి చెప్తున్న రీతిగా నువ్వు దుష్టులను సహింపలేవు అని దేవుడు మన పట్ల చెప్పగలదా? As it is now, in these days, he cannot say by seeing our deeds and activities of our church. చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కార్యకలాపాలు చూస్తేనే దేవుడు ఈ మాట ఉన్నదన్నట్టుగా మన పట్ల చెప్పలేడు. Very sad thing. చాలా విచారకరం ఇది. Neither give place to devil. తర్వాత దుష్టులను సహింపలేవని అంటాడు. Neither give place to devil is a very strong word. అపవాదికి చోటు ఇవ్వకుడి అనేది చాలా గట్టి పదం. Because they continually follow the teachings of Apostle Paul. అపోస్తలుడు పౌలు బోధనలు ఎడతెగక వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. Because they were learning and they were very sound in doctrine. Unfortunately, people do not like to listen about doctrine, learn about doctrine, know about doctrine, but they are induced themselves with fables and stories and jokes and spiritual entertainment. చెప్పాలంటే ఈ సంఘం వారు ఎందుకు అంత బలంగా ఉన్నారంటే వాళ్ళు అపోస్తలులైన పౌలు దగ్గర నుంచి అనేకమైన గొప్ప విషయాలు, సిద్ధాంతాల విషయాలు, ఎన్నో లోతైన విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. మనకైతే వాటి విషయమై వినాలన్నా, నేర్చుకోవాలన్నా, చదవాలన్నా ఏమాత్రం ఆసక్తి ఉన్నది. కానీ కల్పనా కథలు, హాస్యపు కథలు, లేకపోతే కాలక్షేపం చేసే ఈ యొక్క బోధలన్నీ వినాలని చాలా ఆశ ఉంటుంది. But we never want to learn what doctrine is. సిద్ధాంతాలు అంటే ఎప్పుడు నేర్చుకోవాలని ఆశ ఏమాత్రం ఉంటుంది మనకి. We are not knowing how to maintain the doctrines of Christian faith. It is for sure that we cannot get this kind of commendation for ourselves. క్రైస్తవ సంఘాన్ని గురించిన, విశ్వాసాన్ని గురించిన సిద్ధాంతాల్లో మన పునాది సరిగ్గా లేకపోతే ఇటువంటి మెప్పు పొందడం దేవుడి నుంచి అసాధ్యము. Another commending what he gives is that he says in second verse, thou hast not been them which are evil, thou hast tried them which say they are apostles and are not. రెండవ వచనంలో ఇంకొక మెప్పు దేవుడు ఏమి ఇస్తున్నాడు వాళ్ళకంటే, నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి నీవు అబద్ధికులని వారిని కనుగొంటూ అంటున్నాడు. Thou hast tried them which say that they are apostles and they are not. That means in Greek, thou hast tried them means perizo, which means try, tempt and test. అక్కడ అపోస్తలు కాకయే అపోస్తలు చెప్పిన వారిని పరీక్షించి అంటే గ్రీక్ లో పెరిజ్ అనే పదం అంటే వాళ్ళకి పరీక్ష పెట్టి పరిశోధించి వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోమని చెప్తున్నాడు. You know, one very false thing is being preached in many places. అనేక సార్లు ఒక అబద్ధమైన విషయాన్ని బోధించడం
గమనిస్తాం. You cannot talk anything against the person who's preaching. Who said like that? బోధించడానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడలేవు, విరుద్ధంగా మాట్లాడలేవు అని You చెప్తుండ్రు. talk ఎవరు చెప్పారు అట్లా? about servant of God, you will become blind. There will be a curse upon you. Who said? దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడితే నీకు అంధకారం కలుగుతుంది అని ఎవరు చెప్తారు ఇవన్నీ? Then false apostles will come, false servants will come, false brethren will come, and then lead you astray. Yes, says word of Apdi- God very clearly. I tried and tested and tempted. What are these words? అయితే అట్లా వాళ్ళు ఏం చెప్తారో నమ్ముకుంటూ పోతే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలు, అబద్ధపు సహోదరులు వచ్చి మనల్ని ఈడ్చుకొని పోతారు. కాబట్టి నేను రాసిన అంటే పరీక్షించండి, శోధించి పరీక్షించి వాళ్ళని నిజం తెలుసుకున్న విషయం చెప్తున్నాను. You have to try them, you have to test them, you have to find out what is truth. You should be first knowing what is the real doctrine, what is the truth according to the scripture, according to the word of God. వాళ్ళని పరీక్షించి శోధించి వాళ్ళ నిజ విషయాలు తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా నిజమైన దేవుని సత్యమైన సిద్ధాంతం అని చెప్పి నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. 3 years of rigorous training Apostle Paul has given to this church at Ephesus with various preachers, which has yielded that the doctrine went deep into their hearts, into their body and soul. The doctrine was running in their blood. 3 సంవత్సరాల అపోస్తలుడు పౌలు ఈ ఎఫెసు సంఘానికి బహు గొప్పదైన ఒక తలుపు తీసుకొచ్చాడు. వేరే అనేక చక్కటి వాక్య పరిసరాకులు పెట్టేసి తద్వారా ఈ సిద్ధాంతం అనేది వాళ్ళ హృదయాల్లోకి లోతులోకి అది వెళ్ళిపోయి బలంగా అది వేరుపారినట్టు మనకు. One of the incident on his way to Jerusalem, after 3 years, this man was going away to Jerusalem. He stops at the port at Ephesus. ఒక సంఘటన ఏంటంటే యెరూషలేముకు తిరిగి వెళ్తున్న తన ప్రయాణంలో ఆ ఎఫెసి సముద్ర తీరాన ఒక దగ్గర ఆగుతాడు. Then he speaks to the elders of the Ephesian church. ఎఫెసి సంఘ పెద్దలతో మాట్లాడతారు అక్కడ. Acts of Apostles chapter 20 verses 29 to 31, we can read here and there. He says that after my departing shall come grievous wolves enter in among you, not sparing the flock. So also of your own self shall men arise, speaking perverse things to draw away disciples after them. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 29 నుంచి 31 వచనం అక్కడ మనం చదివితే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ల మీలో ప్రవేశించడం నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. There is empty number of instruction in these 2 verses. 2 మాటల్లో గొప్ప సూచనలు ఎన్నో ఉంటున్నాయి దీంట్లో. Men will arise speaking perverse things. You should be able to, discern what are perverse things, what are the right things of the word of God. వంకర మాటలు పలుకులు మనుషులు మీలో బయలుదేరాలంటే నిజమైన దేవుని వాక్యం ఏంటి, వంకర మాటలు ఏంటి, వివేచించే సామర్థ్యం మనకు ఉండాలి. Who is going to draw the people towards Christ? Who is drawing people towards themselves? You should be able to discern. ఎవరు క్రీస్తు వైపు ప్రజలు నడిపిస్తున్నారు, ఎవరు తమ వైపు ప్రజలు ఆకర్షించుకుంటున్నారు, ఆ విషయం మనం వివేచించగలగాలి. When we will be able to do that, when we are sound in doctrine. ఎప్పుడు చేయగలం అట్లా అంటే సిద్ధాంతాల్లో బాగా బలంగా ఉన్నప్పుడే. That's why Apostle Paul warned them on various occasions in his 3 years rigorous ministry towards Ephesian church. కాబట్టి 3 సంవత్సరాలు కట్టిన సేవలో అపోస్తలుడు పౌలు పదే వాళ్ళని తరచుగా హెచ్చరిస్తూ వచ్చాడు ఎఫెసు సంఘాన్ని. One more thing, he also says that they have evaluated the teachers. ఇంకో మాట ఏమన్నాడంటే బోధకులు వాళ్ళు అంచనా వేస్తూ వచ్చారు. Are we evaluating these days, beloved? Think about it. ఈ దినాల్లో అంచనా వేయగలమా? ఒకసారి ఆలోచించండి. Any fellow can come and say anything what he likes on the pulpit, walks away, nobody is there to question him, ask him, on what basis, brother, you have shared this thing to us? ఎవరైనా పులిపిట్ ఎక్కేసి ఏదైనా చెప్పొచ్చు, గట్టిగా నమ్మేస్తాం, ఏం పట్టించుకోము. కనీసం వెళ్ళి ఏం ఆధారం చేసుకుని నువ్వు ఇది చెప్పినావని అడిగే ధైర్యం కూడా మనకు ఉంటుంది, జ్ఞానం కూడా ఉంటుంది. Year or 14 months ago, a person came and he started to preach and say Psalm 137 was written by King David. It's a very sad, pathetic thing which has preached from the pulpit. అయితే కొన్ని వారాల నెలల క్రితము ఒకతను వచ్చి పులిపిట్ మీద ఎక్కేసి 137 కీర్తన దావీదు రాసిన గురించి చెప్పాడు. చాలా విచారకరం అనిపిస్తుంది. ఎవరు రాసిన Babylon in captivity, some hundreds of years of gap between David and the captivity of Jerusalem. A person speaking from the open pulpit like this. ఆ కీర్తన అనేది దావీదు తర్వాత 100 సంవత్సరాల తర్వాత బబులోను చెరలో వీళ్ళుంటున్న ఆ కాలంలో రాయబడింది. కాబట్టి దావీదు రాసిన అని చెప్పి ఎట్లా చెప్పారో నాకు అర్థం. Do we know how to evaluate somebody who says he's a teacher?
బోధకుడు అని తను తాను చెప్పుకున్న ఒక వ్యక్తిని ఎట్లా అంచనా వేయాలో మనకు తెలుసా? ఎట్లా Because in the Ephesian church, many morally evil people came and they tried to sow error in the little congregation. ఎందుకంటే ఎఫెసు సంఘంలో నైతిక విలువలు లేని అనేకులు వచ్చి విష బీజాలు నాటడానికి ప్రయత్నం చేశారు. And when they sow the seed of error, it rips apart and tears the church and shreds the church into pieces. ఆ దుష్ట విత్తనాలు వాళ్ళు వచ్చి విత్తినప్పుడు సంఘాన్ని చీల్చేవిగా, విభజించేవిగా, పాడు చేసేవిగా ఉంటున్నాయి ఆ బీజాలు. False prophets will not come with different attire, but they will come in white dress, carrying the Bible. They will come and they will deceive us. That's what Lord Jesus Christ also said in Matthew's Gospel, chapter 24, verse 5. అబద్ధ ప్రవక్తలు అంటే వేరే రూపంలో రారు కానీ తెల్లని దుస్తులు ధరించుకొని వాళ్ళు మనలాగానే వాళ్ళని మోసం చేస్తున్నారు. అదే విషయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో యేసు చెప్తూ వచ్చారు. But thank God, this Ephesian church, they were able to discern all these things and they got the commendation. Not only when the teachings of Apostle Paul were in force, but after 40 years, after another generation coming in, taking over the church, they were able to get this commendation from the pen of the Apostle John. అయితే దేవుని కొందరు చెప్పే విషయం ఏంటంటే అపోస్తలు ఈ యొక్క ఎఫెసు సంఘం అనేది ఈ అబద్ధ ప్రవక్తల్ని అపోస్తల్ని వాళ్ళు గుర్తించగలిగినారు. ఎందుకంటే అపోస్తలైన పౌలు బోధించిన విషయాలు వాళ్ళకు నేర్చుకొని 40 సంవత్సరాల తర్వాత ఇంకొక తరం వచ్చినా సరే వాళ్ళు కూడా ఆ విషయంలో బాగా లోతుగా బలంగా వాళ్ళు అనుకోవచ్చు. They have also identified and said that you cannot endure the false prophets like that. మీరు అబద్ధ ప్రవక్తలను సహించలేరు అని చెప్పి దేవుడు వాళ్ళని మెచ్చుకున్నాడు అక్కడ యోహాను Touch కాలంలో. that more elaborately when we are seeing verse 6, but we will stop here now. ఇక్కడ ఆపేద్దాం. 6వ వచనం చూసినప్పుడు దాన్ని విశదీకరించి చూద్దాం. And in verse 3 he says that, and hast borne, you hast borne and hast patience for my name's sake. You are not born for your pulpit sake. You are not born for your popularity sake. You are not born for your family popularity sake. You have not born that one day I should be an international speaker. No. You are born for my sake. నీవు సహనం కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అంటే నువ్వు నీ కొరకు భరించలేదు, లేకపోతే నీ పేరు ప్రఖ్యాతి కొరకు భరించలేదు, నీ కుటుంబ ప్రఖ్యాతి కొరకు భరించలేదు, లేకపోతే ఒక దినం నువ్వు అంతర్జాతీయ బోధకుడు అవ్వాలని ప్రసంగుడు అవ్వాలని చెప్పి భరించలేదు, కానీ నా నామ నిమిత్తం భరించవు అంటాడు. This born in Greek is a wonderful word, bastozo. That means I carry or I take up or I tolerate. ఈ భరించి అంటే గ్రీక్ లో పాస్టర్స్ అనే చాలా చక్కటి పదం ఉంటుంది. దీని అర్థం ఏంటంటే నేను సహిస్తాను, దాన్ని ఎత్తుకొని మోసుకుంటూ వెళ్తానని చెప్తున్నాను అక్కడ. We need to carry the name of the Lord. For which reason? We need to display the patience, the upomone. దేవుని నామాన్ని మనము మోసుకుంటూ ఎత్తుకొని వెళ్ళాలి. దాని కొరకు మనకు ఉపమన అనే సహనం మనం కలిగి ఉండాలి. And that's what these people have done. వాళ్ళు చేసింది అదే అక్కడ. They were very patient and enduring, and the motive was for the sake of the Lord. బహు సహనం కలిగి వాళ్ళు భరిస్తూ వచ్చాడు. ఉద్దేశం ఏంటంటే దేవుని నామం కొరకు, For the honor of the Lord, for the glory of the Lord. దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు. Nothing else but the reputation of the Lord. దేవుని పేరు ప్రఖ్యాత కొరకు తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు. Though all these things, through all your service, through difficulties and through evil, through sin, through false prophets, through false teachers, through those false brethren who want to come and sow the seed of error in the midst of the church, these people have borne all those things for the glory of God. అక్కడ బహు కష్టాలు, బహు ప్రయాస, బహు ఆ సేవ, అక్కడ తర్వాత అబద్ధ ప్రవక్తలు, తర్వాత విషబీజం లాంటి సహోదరులు, దుష్టత్వం, పాపము, వీటన్నిటి మధ్యలో ఆయన నామం కొరకు ఆయన నామం భరిస్తూ వచ్చారు. For that reason they have labored. Verse 3 says, thou hast for my name's sake has labored and has not fainted. దాని వరకు 3వ ఆలోచన ఏంటంటే నువ్వు నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదు అంటున్నాడు అక్కడ. For these things, a general statement includes as follows, as he recites, your toil, perseverance, you can't endure evil men, and you put to test those who call themselves apostles. They are not, and found them to be false. Your perseverance, and you have endured for my name's sake, you haven't grown weary. అయితే ఇవన్నీ కలిపి ఒక మాటలో ఏం చెప్పొచ్చు అంటే నీ క్రియలు, నీ ప్రయాస, తర్వాత అబద్ధ అపోస్తలు నువ్వు పరీక్షించి తెలుసుకుంటావు, తర్వాత నువ్వు సహనంతో భారం భరించి నా నిమిత్తము అలసిపోలేదు అంటారు. And Revelation chapter 2 and verse 6, as we said, after 3 we will look at verse 6. 3వ వచనంతో 6వ వచనం చూసుకుంటే 2వ అధ్యాయంలో. Now this is a very very interesting passage because he says that
he says a very impressive statement here. But this thou hatest the deeds of the Nicolaitans, which I also hate. ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే, నికలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నా అంటున్నాడు. This is a wonderful commendation. చాలా చక్కటి మెప్పిది. What does he say? That which I hate, you also hate. నేను ద్వేషించేది నువ్వు కూడా ద్వేషిస్తున్నావు అని చెప్పి చక్కగా పొగుడుతున్నాడు ఆ సంగతి. When he says, I know your deeds, he knows all these things. నీ క్రియలు నేను ఎరుగుదని దేవుడు చెప్పినప్పుడు ఇవన్నీ ఆయనకు తెలుసు అని అర్థం అక్కడ. When he says that your work and your labor consists of all these things, he knows that he consists of all these things. నీ క్రియలు నీ ప్రయాస ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఇవన్నీ ఆయనకు తెలుసు అనే విషయం అర్థం అవుతుంది. Risen Christ praising them for Kopos, the patience. ఉదాహరణ క్రీస్తు వాళ్ళకున్న సహనం గురించి వాళ్ళని పొగుడుతున్నాడు అక్కడ. Which means labor to the point of sweat and exhaustion, your hard work, your labor to the point of weariness. This is a kind of toil which takes everything of mind and muscle that a man or a woman can put into it. అయితే అలసిపోయేంత స్థాయి వరకు, చెమటంతా కార్చేంత వరకు ఒక మానవుడు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ తమ బలమంతా, తన శరీరం అంతా, తన దేహమంతా ఉపయోగించి చేసే ఆ బహు గొప్పదైన ఆ కష్టం, ప్రయాసం గురించి దేవుడు చెప్తున్నాడు. And he says, you are toilers. Like that, he says, Lord Jesus. మీరు బహుగా శ్రమపడవాలని చెప్తున్నారు. He said, I know you are busy toiling for Christ. They were the kind of Christians who wanted to sit in the church, enjoy the fruit of the church, and walk away after the church. But they were the people who were willing to be a farmer, who want to do the farming, who want to do all kinds of things, who want to help in plant, plow, and water, and do all kinds of things, and then enjoy the harvest. కొంతమంది అయితే సంఘానికి వచ్చి అట్లే కూర్చున్న ఫలం అంతా అనుభవించి వెళ్ళిపోతారు. కానీ ఈ ఎఫెసు సంఘం వల్ల ఏంటంటే, వ్యవసాయం చేసే ఒక రైతు వల్లే ఆ తవ్వే విషయంలో, నాటే విషయంలో, నీరు పోసే విషయంలో బహు గొప్పదైన ప్రయాస కష్టం అంతా కూడా వీళ్ళు పడే వాళ్ళుగా ఉంటారు. They were teaching. బోధిస్తున్నారు వాళ్ళు. They were sharing Christ. క్రీస్తుని పంచుకుంటున్నారు వాళ్ళు. They were planting Christ. They were helping people in need. They were aggressive. They were very active. And he says, I know your perseverance. వాళ్ళు క్రీస్తుని వేరే వాళ్ళ జీవితంలో నాటుతున్నారు. వాళ్ళు ఎంతో గొప్ప శక్తితో, బలంతో వాళ్ళు పనిచేస్తారు. అన్నింటిని మనసులో పెట్టుకొని నీ క్రియలు నేను ప్రయాసిస్తున్నాను. Again that courageous gallantry words which accept hardship and suffering, loss, and turns it into a grace and glory. అక్కడ ఆ సహనము, ఆ ప్రయాస, ఆ గొప్ప సేవ అంతా జ్ఞాపకం చేసుకుని దాని కృపలోనికి, గొప్ప మహిమలోనికి దేవుడు మారుస్తాడు. Whatsoever doctrine you have learned, you are sticking on with it, and you are staying with it, and you are persisting it. నువ్వేదో సిద్ధాంతం నేర్చుకున్నావు, దానికి అంటు కట్టబడి ఉన్నావు, దాంట్లో కొనసాగుతున్నావు, దాంట్లో నిలకడగా ఉన్నావు అన్నాడు. Even though you are chewed up, beaten down, cast, yet you endure it. కొట్టబడ్డావు, తోలివేయబడ్డావు, వెలివేయబడ్డావు, బహు శ్రమలు గుండా వెళ్తున్నావు, అన్నింటినీ నా కోసం సహిస్తున్నావు. Remain faithful. They hung on to what they learned. వాళ్ళు నేర్చుకున్న దానికి నమ్మకంగా ఉన్నారు అంటారు. You cannot endure evil. I know your suppression of evil. You are intolerant to the sin. నువ్వు దుష్టులను సహింపలేవు, పాపాన్ని ఏ మాత్రం కూడా సహించలేవు అని చెప్తున్నాడు. Now, what is the difference between God and God's holiness? God's holiness for a second cannot tolerate evil. దేవునికి పరిశుద్ధతకు తేడా ఏంటి తెలుసా? దేవుని పరిశుద్ధత ఒక్క క్షణం కూడా దుష్టత్వాన్ని సహించలేదు. That is what he says. You still have a holy standard. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధమైన కట్టుబాటుని కలిగి ఉన్నామని చెప్తారు. They were characterized by service, steadfastness, sanctification. We could say that they had not lost their sensitivity to sin. వాళ్ళకున్న లక్షణాలు ఏంటంటే, వాళ్ళు సేవ, తర్వాత నిలకడ, తర్వాత ఆ యొక్క ప్రయాస, తర్వాత పరిశుద్ధత పరిచే విషయంలో ఒక మాట చెప్పాలంటే పాపానికి వాళ్ళు ఎంతో సున్నితంగా ఉన్నారు. Probably they were engaged in the discipline of the church. బహుశా సంఘాన్ని క్రమశిక్షణ పెట్టే విషయంలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. They were very serious and cautious about what Apostle Paul had told them when he has written the letter in Ephesians chapter 4 and verse 27, which is approximately 35 to 40 years after that. దాదాపు 35-40 సంవత్సరాల మునుపే అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 4:27 ఎఫెసీ పత్రికలో చెప్పిన విషయాల విషయం బహు జాగ్రత్త కలిగి ఉన్నారు వాళ్ళు. How many messages do we listen to? ఎన్ని వాక్యాలంటే మనం చెప్పాలంటే
Are we so cautious, so careful? Are we so keep fulfilling and keeping those words what we hear from different mediums these days, these advanced days? ఈ ఆధునిక కాలంలో బహు మాధ్యమాల ద్వారా అనేక బోధకుల ద్వారా వింటున్న ఆ వాక్యాల విషయంలో నమ్మకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అనుసరించాలనే విషయం మనం జాగ్రత్తగా ఉంటాం. They heard, they learned, they resented evil. విన్నారు, నేర్చుకున్నారు, దుష్టుల్ని వాళ్ళు ద్వేషిస్తారు. He does not say you doesn't say you can't endure evil. He says you can't endure evil men. అక్కడ ఏమంటాడంటే దుష్టులను నువ్వు సహించలేవు అంటాడు అక్కడ. And he also reminds that even neither I can tolerate this. దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే నేను కూడా సహించలేని చెప్తున్నాను. Sometimes we hear people in well-meaning fashion say something like this: God hates sin but loves the sinner. చాలా మంది ఏమంటారంటే దేవుడు పాపాన్ని ద్వేషించి పాపులను ప్రేమిస్తాడనే విషయం చెప్తూ వస్తాం. So you have to show some grace. This is a new teaching nowadays. You have to show some grace. ఈ దినాలకు వస్తున్న ఆధునిక బోధలు ఏంటంటే కొంచెం కృప చూపించాలి అంటాం. You have to be careful and what Bible says. బైబిల్ చెప్పేది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. బైబిల్ ఏం చెప్తుంది? Kindly turn. It's a very important thing. That's the reason I'm turning to scriptures. Psalms chapter 5 and verse 5. కీర్తన 5వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన మాట కాబట్టి చూస్తాం. 5వ కీర్తన 5వ వచనం. Foolish shall not stand in thy sight. Thou hatest all workers of iniquity. Kindly note this word. Thou hatest all workers of iniquity. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. God not only hates sin, but God hates sinners. That's the reason he says in Romans chapter 9 verse 13, Jacob I have loved and Esau I have hated. దేవుడు పాపాన్ని మాత్రమే కాదు కానీ పాపుల్ని కూడా అసహ్యించుకుంటాడు. కాబట్టి ఒక మాట రాస్తూ వచ్చిన అక్కడ యాకోబు నేను ప్రేమించిన కానీ ఏసావు ద్వేషిస్తూ. Romans chapter 9 and verse 13. రోమపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. And this church not only hated the sin, but they had a holy aversion for sin and for inseparable bounded up in his sin and God of course. ఈ సంఘము పాపాన్ని ద్వేషించడం మాత్రమే కాదు కానీ పాపం పట్ల ఒక అసహ్య భావాన్ని వాళ్ళు కలిగి ఉంటూ వచ్చారు. అది దేవుని పరిస్థితుల్లో వాళ్ళు కలిగి ఉంటూ వచ్చారు. And they hated all that was morally bad. నైతికంగా చెడ్డదైన దానంతటి కూడా వాళ్ళు ద్వేషిస్తూ వచ్చారు. They hated the people that were morally bad with the holy righteous hatred. నైతికంగా విలువలు లేని చెడ్డ వాళ్ళందరినీ కూడా వాళ్ళు ద్వేషిస్తూ వచ్చారు. Where are people today to show this kind of an example? ఇటువంటి ఉదాహరణ చూపించే వాళ్ళు దినాలు ఎక్కడ కనిపిస్తారు మనకి? Because if I condemn his evil, my position will be bad, so I will not condemn. I will compromise with adulterer, I will compromise with rope, I will compromise with any kind of evil man, but I should not lose my position. I should not lose my ministry. This is the current day's philosophy. ఇది సంఘంలో ఒక వ్యక్తి పాపం చేసి నేను వాళ్ళని హెచ్చరిస్తే నా స్థానం పోతుందేమని చెప్పేసి వ్యభిచారం చేసే వాళ్ళతోటి, తిరుగుబోతు చేసే వాళ్ళతోటి, ప్రతి విధమైన వాళ్ళతో నేను కలిసి, ఎందుకంటే నా స్థానం కొరకు ఇటువంటి పరిచయం జరుగుతుంది. కానీ knew very 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 well little leaven at the whole lump. చిన్న కొంచెం పులిసింది ఆ పిండంతా కూడా పులి చేసిన విషయం బాగా తెలుసు. They had a godly hatred. దైవికమైన ద్వేషం కలిగి వచ్చారు వాళ్ళు. Obviously their hatred of evil men caused them to keep evil men out of their assembly. కాబట్టి వాళ్ళు దుష్టులను ద్వేషించే దాన్ని బట్టి ఈ దుష్టుల్ని సంఘానికి వెలుపలంటూ వచ్చారు వాళ్ళు. Then even they remember the warnings of Apostle Paul in Acts 20 that I suppose you could have been given to any church in the New Testament or in any church today, but he says to them in Acts of Apostle chapter 20 and verse 29, after my departure savage wolves or wild wolves will come in among you, not sparing the flock. కాబట్టి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఆ సంఘానికి తీసుకొచ్చిన హెచ్చరికను వాళ్ళు బాగా గుర్తుపెట్టున్నారు. అది ఈ దినాల్లో ప్రతి సంఘానికి ఏ సంఘానికి వర్తించే విషయం. అది ఏమన్నా అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన తోటల మీద బయలుపెడతాను చెప్పి క్రూరమైన తోటల్లో మీరు ప్రవేశిస్తున్నారు. We often miss this small little statement. He says that not sparing the flock, and from among you your own selves men will raise. From where
చాలాసార్లు జాగ్రత్తగా గమనించి కానీ నేను వెళ్ళిపోయిన క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియను వారు మందను కనికరింపు అంటారు. From ఎక్కడ you, బయలుదేరుతారు? from among you, your own selves, men will rise, speaking perverse things. అక్కడ ఏమంటాడు 30వ వచనంలో వంకర మాట పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. They will not come from some America, Germany and all. They will rise up from you. The product will rise up from you. వాళ్ళు బయట దేశం నుంచి రారు కానీ మీ మధ్యలో నుంచే మీలో నుంచే బయటికి వస్తారు చెప్తున్నారు. How careful these people might have been, so that after 40 years, here the Lord Jesus Christ himself is commending and saying, "Arey Baba, you are so good. You don't like those things that even I don't like." అపోస్తలుడు పౌలు ఆ మాటలు చెప్పింది వీళ్ళకి ఎంత జాగ్రత్త వహించారంటే 40 సంవత్సరాల తర్వాత కూడా దేవుడే వాళ్ళు మెచ్చుకుంటారు. అయ్యా మీరు ఎంత చక్కగా నేను ద్వేషించదాన్ని మీరు కూడా ద్వేషిస్తానని చెప్పి చాలా చక్కగా పొగుడుతున్నారు వాళ్ళు. And they were very careful about the warnings of Apostle Paul. అపోస్తలుడు పౌలు యొక్క హెచ్చరికల గురించి బహు జాగ్రత్త వహిస్తూ వచ్చారు. 3 years of warning day and night by Apostle Paul. రేయింబగలు 3 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన హెచ్చరికలు అవి. And so that they kept evil men, perverse men, seducing men, and everybody for at least 40 years. దుష్టుల్ని వంకరమాటలు చెప్పేవారిని అబద్ధ ప్రవక్తల్ని 40 సంవత్సరాలు కూడా వాళ్ళు దూరం పెడుతూ వచ్చారు. Still hanging on to the doctrine taught by Apostle Paul. అపోస్తలుడు పౌలు బోధించిన సిద్ధాంతాలు గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. Still being very, very faithful for the doctrines of Apostle Paul with regard to evil. దుష్టత్వం సంబంధించిన అపోస్తలుడు పౌలు యొక్క సిద్ధాంతాలని వాళ్ళు బహుబలంగా వాళ్ళు అనుసరిస్తున్నారు. The component what Lord Jesus Christ highlights and comments them is that they were characterized by spiritual discernment. యేసు వాళ్ళ గురించి పొగిడే ఇంకొక చక్కటి మాట ఏంటంటే ఆత్మీయ వివేచన కలిగిన సంఘంగా వాళ్ళు చూపిస్తున్నారు. Beloved, we should if you say that you have discernment, what you should do is you have to put them to test. వివేచన అనేది మనకు ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళు పరీక్షించాలి. That's why Lord says you have put them to test, like that he says. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నువ్వు వాళ్ళని పరీక్షించావు అన్నాడు. Nowadays every fellow coming in television wants to so and so apostle, so and so prophet. What nonsense. Who's evaluating them? Who's checking them? Just because he knows the alphabets, he wants to write apostle because bishop and archbishop and all these things have become very too small for nowadays preachers. That's why apostle, prophet, apostle. ఏదైనా అలా టీవీలో కానీ ఇంటర్నెట్లో కానీ వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్ల ముందు చాలా సరళంగా పెట్టేసుకుంటారు. పెట్టుకుంటే అపోస్తలుడు లేకపోతే ప్రవక్త, ఈ దినాల్లో బిషప్, రెవరెండ్ చాలా చిన్న పదాలు వీటిలో వెళ్ళిపోతారు. ఎవరు పరీక్షిస్తున్నారు, ఎవరు అంచనా వేస్తున్నారు వాళ్ళ అపోస్తలు లేకపోతే ప్రవక్తలు అని చెప్పేసి ఎవరు లేదు. Had the church started to behave like Ephesian church, today I would dare people put apostle or prophet before them. సంఘము ఎఫెసు సంఘం వల్లే వాళ్ళను అంచనా పరీక్షించే స్థాయి సంఘం అనుకుంటే ఈ దినం ఎవరు కూడా అపోస్తలుడు ప్రవక్తలు పెట్టుకునే ధైర్యము సాహసం ఎవరు చేయలేరు. God very clearly says they have tested you out, so I have to test them. దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది వాళ్ళు పరీక్షించారు కాబట్టి మనం కూడా పరీక్షించాలి. And you have to put them to test, and the test must have been the right test because it gave the right conclusion, and you know by your doctrine how to evaluate somebody who says he's a teacher. And many and evil men had come into the little congregation of Ephesian church and sowed errors and ripped and torn the church to shred. Jesus warned about the false prophet, and these people were taking the warnings of Apostle Paul and the warnings, and here is a church 40 years after and is still as solid as a rock on doctrine. అయితే వాళ్ళు పరీక్ష పెట్టారు, సరైన పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఫలితం కూడా సరైనగా ఉంది. తద్వారా వాళ్ళు ఎవరు నిజమైన అపోస్తలులు కాదని వాళ్ళు తెలుసుకోగలిగినారు. అదంతా కూడా వాళ్ళు లేచిన సిద్ధాంతాన్ని ఆధారంగా వాళ్ళు చేసి వచ్చే దానికి బలంగా కట్టుబడి ఉంటుంది ద్వారా. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ మధ్యలో వచ్చి విషబీజాలు నాటే అబద్ధ ప్రవక్తలు, వంకర మాటలు చెప్పేవాళ్ళు, దుష్టులు వాళ్ళ ద్వారా నాటే బీజాలు సంఘాన్ని చీల్చేవిగా ఉంటాయి. అట్లా జరగకుండా వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత కూడా గొప్ప బలమైన దృఢమైన రాతి మీద కట్టబడిన బలమైన సంఘంగా వాళ్ళు ఉంటూ వచ్చారు. Surely they got all kinds of evil men coming in to teaching falsely. Surely they got all kinds of false prophets, as they were called here, who came in, the emissaries of legalism, emissaries of libertinism, or emissaries of ritualism, or emissaries of professionalism. గమనిస్తే ఆ చిన్న మందను చెరిపివేయడం కొరకు, పాడేయడం కొరకు
అన్ని విధాలైన బోధకులు అపోస్తలు వాళ్ళ మధ్యలో ప్రవేశించినారు. ఎట్లా అంటే వాళ్ళకున్న స్వతంత్రం తీసేట కొరకు, లేకపోతే వాళ్ళ మధ్యలో ఆచారాలు కలుపుట కొరకు, వాళ్ళకు అనేకమైన తప్పుడు విషయాలు నిరూపించే కొరకు ఆయా రీతిలుగా వాళ్ళు వస్తూ వచ్చారు. But they had the standard of sound doctrine. They measured them, and their measurement was correct, so that they made the right evaluation, and therefore they prevailed as a strong church. వాళ్ళు సరైన సిద్ధాంతంలో బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొలిచిన కొలతలో వాళ్ళు సరిగ్గా తూగుతూ వచ్చారు. తద్వారా వాళ్ళు వివేచించగలిగి బలమైన సంఘంగా వాళ్ళు ఉంటూ వచ్చారు. Only those teachers were welcome who were faithful and true to the word of God. దేవుని వాక్యానికి సత్యంగా నమ్మకంగా ఉండే వారికి మాత్రమే వారి మధ్యలో ఆహ్వానం ఉంటుంది. That's the way it has to be with any church these days. ఈ దినాల్లో ప్రతి సంఘం కూడా అదే రీతిలో ఉండాలి. Ephesians knew it, and they lived by it, and they put it to test those who call themselves apostles, and they are not, and they found them false. They were dealing with them, some heavy duty folks, and they tried them with a heavy duty testing. అయితే వాళ్ళు దాన్ని బాగా గ్రహించి వాళ్ళు ఎరిగి వాళ్ళ మధ్యలో వచ్చిన అబద్ధ అపోస్తలకు కూడా వాళ్ళు అంత పెద్ద కష్టమైన పనికి కూడా అదే స్థాయిలో అంత పెద్ద పరీక్ష వాళ్ళు పెడుతూ వచ్చి వాళ్ళని తెలుసుకుంటూ వచ్చారు. Now, what should be the church's responsibility? ఇప్పుడు సంఘం బాధ్యత ఏముంటుంది? The church today must measure people who make such claims with the same standard as Ephesians did to come to the same result. కాబట్టి ఈ దినం సంఘం కూడా ఈ అపోస్తలుని చెప్పుకుంటే వాళ్ళు కూడా అదే స్థాయిలో వాళ్ళని కొలవగలగాలి, తూచగలగాలి. తద్వారా ఎఫెసీ సంఘం వలె వాళ్ళని అంచనా వేయగలగాలి. Through all of this, through all your service, through the difficulties, through the evil, through the sin, through the false apostles, you have come and gone. You have remained faithful. That is a certificate God is giving to them. సహనంలో, తర్వాత శ్రమల్లో, తర్వాత పాపంలో, తర్వాత దుష్టత్వంలో, దుష్ట బీజాలు నాటే వారి మధ్యలో కూడా వీటన్నిటి మధ్యలో నీ సహనం, నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్పి చక్కటి సర్టిఫికెట్ సంఘానికి ఇస్తారు. You endured it all. అన్నిటిని సహించినావు. And you have endured it for the right reason, for my name's sake. అది సరైన కారణాల కొరకు, నా నామం కొరకు అన్ని సహిస్తూ వచ్చావు. You have done it. Here is my beloved church. నా కోసం నువ్వు చేసినావు నా ప్రియమైన సంఘం అంటాడు. Still a pure motive. You have done it for me. You are a spiritual marathoner. For all these years, at least 40 years, you have fought this battle. You have stayed true. You have done it for me. And I love this. And at the end of verse 3, and have not grown weary. అయితే 40 సంవత్సరాలు కూడా వీటిలో నువ్వు కొనసాగుతూ ఎక్కడ అలసిపోలేదు. వీటిలో నువ్వు చేస్తూ వచ్చిన ఇవన్నీ కూడా. కాబట్టి 3వ వచనం చివరి భాగంలో ఏంటంటే నువ్వు అన్నిట్లో అలసిపోలేదు మాట వాడుతున్నాడు. Where did they learn this? From Apostle Paul, obviously. ఎక్కడ నేర్చుకున్నారంటే అపోస్తలు పౌలు దగ్గర నేర్చుకున్నారు. Why? Because writing to Galatians, he says the same thing in Galatians chapter 6 and verse. Let us not be weary in well-doing. They were not weary. These good things. ఎక్కడ నేర్చుకున్నారంటే గలతీకి రాస్తున్న పత్రికలు ఏమంటారంటే 6వ అధ్యాయంలో నువ్వు అలసిపోలేదన్న మాట వాడుతూ వచ్చాడు. What did he say? Verse 9. Let us not be weary in well-doing. 6వ అధ్యాయం 9వ వచనంలో మనం అలయక మేలు చేస్తే అంటాడు. They were not weary in doing good things. మన మేలు చేయడం విసిగిపోదు, అలసిపోదు అంటాడు. Do not grow weary in well-doing. మేలు చేయడం అలసిపోదు అంటున్నాడు. And you can know from disappointments, ingratitude, criticism, rebellion, lack of response, but hadn't been unfaithful, but you were very faithful to the word of God. అక్కడ తిరుగుబాటులో, తర్వాత నేను పరీక్ష పెట్టే విషయంలో, తర్వాత కృతజ్ఞత లేని మనుషుల మధ్యలో, ఇవన్నీ పరిస్థితుల్లో కూడా నువ్వు మేలు చేయడం అలసిపోయావు. You are faithful to the word of God. దేవుని వాక్యం నమ్మకంగా ఉన్నావు. You are faithful to the work of God. దేవుని పనిలో నమ్మకంగా ఉన్నావు. You are faithful to the Lord. దేవునికి నమ్మకంగా ఉన్నావు. You are faithful to the criteria by which you judge people. ప్రజలను పరీక్షించే ఆ యొక్క విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండవచ్చు. Spiritual discernment. ఆత్మీయ వివేచన. Through trouble, through all of it, you have never grown weary, and always with right motive for thy name's sake. That means for the glory of the Lord, for the honor of the Lord. కష్టంలో అన్నిట్లో కూడా సరైన ఉద్దేశాలతో నువ్వు దేవుని మహిమ కొరకు, దేవుని కరుణ కొరకు వాళ్ళు చేస్తూ వచ్చావు. For the name of the Lord, for the reputation of the Lord. దేవుడి పేరు కొరకు, దేవుని నామం కొరకు. This is a great church. గొప్ప సంఘం ఇది. Now we will see verse 6.
When we picked up of the final note about the commendation, he says, "Yet this you do have, that you hate the deeds of Nicolaitans." ఆ మెప్పులో చివరి మాట 6వ వచనంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలను నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. You have to see this Nicolaitan. I think I'll be able to touch these things, and I will try to complete it. I do not know whether I'll be able to complete it. ఈ యొక్క విషయం చూసి మనం ముగించుకున్నానో తెలియదు, ప్రయత్నించుద్దాం. And we will try to see this Nicolaitan. What is this Nicolaitan doctrine? నికొలాయితుల సిద్ధాంతం ఏంటో చూద్దాం ఒకసారి. Now this is opposed to us as a problem because I am going to try forever and always to solve some problems. ఇది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సమస్యలు పరిష్కరించే పని కలిగి ఉంటాం ఇక్కడ. Let me help you to understand. There is a way what we can dogmatically identify what Nicolaitans is. నికొలాయితులు అంటే ఏంటో గుర్తించే ఒక పద్ధతి నేర్చుకున్నాం ఒకటి. We can make some assumptions, but these assumptions should be scriptural assumptions. కొన్ని విషయాలు అనుకోవచ్చు, అయితే అవి లేఖనానుసారంగా ఉండాలి. What is the deeds of Nicolaitans? నికొలాయితుల క్రియలు ఏంటి? What are they? What are they doing? And what are their doctrines? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సిద్ధాంతం ఏంటి? What are their errors? వాళ్ళ తప్పులు ఏంటి? What are they all about? వాళ్ళు ఏంటి మొత్తం? People give number of possibilities, but they give it outside the word of God, but we want to give it from the word of God. చాలా మంది చాలా విషయాలు చెప్తారు, కానీ దేవుని వాక్యానికి వెలుపల ఉంటాయి, కానీ దేవుని వాక్యం లోపల ఉండే విషయాలు చూద్దాం. You should find what kind of a heresy is there, and in any other location that is in the Bible we need to check it out. బైబిల్ లోపల ప్రాంతాల్లో ఉంటున్న వీళ్ళ గురించి విషయాలు ఏముండే మనం జాగ్రత్తగా తెలుసుకోగలం. Understanding that, we need to see for a moment in 2nd chapter and verse 12, and which has been written with regard to Pergamos. అది అర్థం చేసుకోవాలంటే పెర్గమ సంఘం గురించి రాసిన విషయంలో 2వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం. In verse he says that, "Unto the angel of the church of Pergamos write these things, he which had sharp sword, two-edged sword." పెర్గమలోని సంఘపు దూతకు ఇలా రాయము, వాడి అయిన 2 అంచుల గల ఖడ్గం గలవాడు చెప్పుతున్న సంగతి ఏమనగా, God, who has got double-edged sword as his mouth, he is writing the letter, and in verse 14 he speaks about this doctrine of Balaam. 2 అంచుల గల ఖడ్గం కలిగిన నోటి ఎందుకు కలిగిన దేవుడు ఏమన్నంటే బిలాము బోధ గురించి చెప్తున్నాడు ఇక్కడ. 12 to 15 it would be better, but we are not reading the whole thing. We'll read 14th verse. It says that, "I have a few things against thee, because thou hast there them that hold the doctrine of Balaam, who thought Balak to cast a stumbling block before the children of Israel." 12 నుంచి 15 చదువుతూ మనకు బాగా అర్థమవుతుంది, కానీ అవన్నీ చూడం. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే, విగ్రహంలోకి బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు జాగ్రత్తం చేయనట్లు ఇశ్రాయేలుకు ఊరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. That is in verse 14. In verse 15 he says that, "So hast thou also them who hold the doctrine of Nicolaitans." What is the connection between the doctrine of Balaam and the Nicolaitans? 15వ వచనంలో అటువలనే నికొలాయితుల బోధన అనుసరించి వారు నీలో అంటే బిలాము బోధకి నికొలాయితుల బోధకి ఏంటి సంబంధం? These both of them have some kind of a link or a connection. ఈ రెండింటికి ఒక సంబంధం ఉంటుంది. And teaching of Balaam, who kept teaching of Balak to put a stumbling block before the sons of Israel, to eat things sacrificed to idols, and to commit immorality. Balaam, we understand right back in Numbers chapter 22. బిలాం గురించి నా సంఖ్యాకాండం 22వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. బాలాకు బిలాం గురించి. If I have to explain it, it will take very long, but I will tell you in short nutshell. This man has been assigned to bring curse upon the children of Israel. క్లుప్తంగా చూస్తే ఇశ్రాయేలు ప్రజల మీదకి శాపం తీసుకురామని చెప్పిన పని అప్పగించబడింది. But when he went to curse them, he was able to bless them according to Numbers chapter 23. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో వాళ్ళని శపించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆశీర్వదించగలిగాడు. So what did he do? ఏం చేశాడు అక్కడ? Balaam came up with a dirty idea and seduced God's people into idolatry. చెడ్డ ఆలోచన ఒకటి తీసుకొచ్చి దేవుని ప్రజలను అక్కడ వ్యభిచారంలో నడిపించడానికి ఉన్నాడు. Seduced God's people into immorality. He posed as a prophet, which he was not, and he came along, and instead of leading people to godliness, he led them to sin, idolatry, immorality. That's what is Balaam did in verse 15. 15వ వచనం చెప్తే బిలాం ఏం చేశాడంటే
ప్రవక్తగా ఉండాల్సిన స్థానం అయితే ప్రజలందరినీ చక్కటి దారిలో నడిపించాలి. వాళ్ళని విచారం చేసేలాగా, పాపం చేసేలాగా, పాపం అనుసరించేలాగా వాళ్ళని అక్కడ ఆ పరిస్థితులు కల్పించొచ్చాడు. Therefore, you have also some who is in the same way holding the teachings of Nicolaitans. కాబట్టి 15వ వచనంలో అటువలనే నికోలైతుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారంటున్నాడు. So, these fellows also teach the same thing, putting a stumbling block in the midst of people and then seducing the people towards immorality. కాబట్టి వీళ్ళు కూడా ప్రజలకు అభ్యంతరం కలుగజేస్తూ ప్రజల్ని విచారంలోనికి ప్రేరేపించే పనులను చేస్తూ ఉంటారు. It seems to us that whatever Balaam did, the same things were done by Nicolaitans. మనకి ఏమర్థమవుతుందంటే బిలాం ఏదైతే చేస్తూ వచ్చాడో నికోలైతులు కూడా అదే చేస్తూ వచ్చారు. The word Nicholas comes from a Greek word called Nike, for which the meaning is conqueror. నికోలైతులు అంటే గ్రీకు నైకి పదం అంటే జయించువాని అర్థమైన పదం నుంచి తీయబడింది. And Laos meaning people, conquering the people. లావోస్ అంటే ప్రజలు అంటే ప్రజలను జయించువాడు. That means the word means the conqueror of the people, or one who conquers the people who listens to him. ప్రజలను జయించువాడు లేకపోతే తనకు విలువారి ప్రజలను ఆకట్టుకునేవాడు. Hebrew word Balaam means destroyer of the people. బిలాము హీబ్రూ పదం ఏంటంటే ప్రజలను నశింపచేయవాడు. Destroyer of the people. What you have here with the Nicolaitans in the New Testament appears to be the same as you had with the Balaam in the Old Testament. కొత్త నిబంధనలో కనిపించే నికోలైతులో అంటే అక్కడ అది ప్రజలను నాశనం చేయవాడు. పాత నిబంధనలో కల్పించే బిలాము కూడా అదే పదం అర్థం అదే వస్తుంది. By false teaching leads people into destructive sin. ఒక్క మాటలో చెప్పాలంటే తప్పుడు బోధల ద్వారా నశింపజేయ పాపానికి నడిపించే వ్యక్తిని ఒకటే మాట. How in the world this could ever be allowed in the church? సంఘంలో ఎట్లా సాధ్యం ఇది? How in the world how a church can tolerate these things? సంఘం అన్నిటిని ఎట్లా సహించగలదు? Unfortunately, nowadays churches we only find these doctrines. దురదృష్టవశాత్తు దాదాపు అన్ని సంఘాల్లో ఇవే బోధనలు కనిపిస్తాయి. The root of this Nicolaitans has come from Acts of Apostles chapter 6 from the deacon who was Nicholas. His name was Nicholas. దీని యొక్క వేరు ఎక్కడ నుంచి వస్తుంది? అపోస్తలుల కార్యాల 6వ అధ్యాయంలో ఒక పెద్దగా ఉన్న ఒక నికోలస్ అనే వ్యక్తి నుంచి ఆరంభమవుతుంది. He was not a right man. సరైన వ్యక్తి కాదు ఆయన. The early church elder by name Irenaeus writes something like this. ఆది సంఘపు ఒక సంఘ పెద్ద ఐరేనియస్ అనే వ్యక్తి ఇట్లా రాస్తాడు అన్నమాట. It is Nicholas who appeared early in the church, was made a deacon, but who was a false believer, went bad and became apostate, like that he writes. ఏం రాస్తాడంటే అక్కడ ఆది సంఘంలో అక్కడ నికోలస్ అనే వ్యక్తి ఒక పరిచారకుడుగా నియమించబడిన తర్వాత అయితే తను తప్పుదో పట్టేసి సంఘం అంతటికి తను చాలా నాశనం నడిపిస్తూ వచ్చని చెప్పి రాస్తూ వచ్చాడు. Wrong people brought into leadership bring this kind of destruction. తప్పుడు వ్యక్తులు నాయకత్వంలోకి వస్తే ఇటువంటి నాశనమే తీసుకొస్తారు. Because of his credentials as a one-time deacon, he allowed to come in and to lead the churches astray from God. ఒక్కసారి ఆయనకి పరిచారకుడుగా అప్పగించిన దాన్ని బట్టి ఆయన సంఘం లోపలికి వచ్చి సంఘాన్ని నాశనమే నడిపిస్తూ వచ్చాడు. How many wicked people claim that they were followers of the Bhakti and leading the churches astray today? ఎంతమంది దుష్టులు భక్సింగ్ గారిని అనుసరిస్తారని చెప్పేసి సంఘాన్ని నాశనం వైపు ఈడ్చుకొని పోతున్నారు. One-time deacon having his one-time deaconship, entering into the churches, leading the people astray from God. That is what is called Nicolaitans doctrine. ఒక్కసారి పరిచయాడుగా ఉండి సంఘంలో ప్రవేశించి తన బోధల ద్వారా సంఘాన్ని నాశనం వైపు నడిపించుకుని పోయేవారంటే అదే నికోలైతుల బోధ. Leading people astray from God is no difference from Balaam. అక్కడ దేవుని ప్రజలను దారి తప్పించడం అంటే బలాల కంటే వేరే పనేం కాదు. Balaam was a destroyer of the people, and Nicolaitans was leading them towards immorality. బిలాం అంటే ప్రజలను నశింపజేయవాడు, నికోలైతులు అంటే పాపం వైపు వాళ్ళని నడిపించేవాడు. He was leading them towards wickedness. దుష్టత్వం వైపు నడిపించుకుని పోతారు. So that's probably the best guess at who these people were. For sure, we know that those who followed Nicholas were involved in immorality, uncleanliness, and they piled the church with sensual temptations. That's what early church leader Clement of Alexandria writes.
ఆది సంఘం నాయకుడు ఒక ఆయన క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండర్ అనే ఒక చక్కటి విశ్వాసి ఏం రాశాడంటే, ఈ నికోలాయితులు అంటే ఎవరయ్యా అంటే, ఈ నికోలాస్ అనే వ్యక్తి ఆయన అనుసరిస్తూ సంఘాన్ని వ్యభిచారం వైపు, అపవిత్రత వైపు, ఈ యొక్క వ్యభిచార సంబంధమైన పాపం వైపు నడిపించే వ్యక్తి అని చెప్పొచ్చు. As per the quote from Clement of Alexandria, I would like to read the quote, they abandoned themselves to the pleasures like goats, leading a life of self-indulgence. They were involved in immorality, loose living. Liberty was replaced with license. End quotes. ఆయన ఏమంటాడంటే ఇంగ్లీష్‌లో వాళ్ళకిచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ వ్యభిచార సంబంధమైన పాపంలో, కామకు సంబంధమైన పాపంలో వాళ్ళు ఒక స్వేచ్ఛను దాన్ని ఏం చేస్తారంటే పాపాన్ని చేయడానికి ఒక హక్కుగా వాళ్ళు తీసుకుంటూ ప్రతి విధమైన అనైతిక కార్యాలు చేస్తూ వచ్చారు. You know under what garb they will do this? ఎట్లా చేస్తారు ఇదంతా కూడా? Today also it is prevalent. Think about it. They were involved in teaching the perverted grace. ఇదంతా కూడా వంకర తప్పిపోయిన దారి తప్పిపోయిన కృపలో ఇవన్నీ వాళ్ళు బోధిస్తూ వస్తారు. First century they were a group called pre-Gnostics group, thinking that they were able to achieve everything through their sexual activities and their superior knowledge. They have ascended to the stage of deities. వాళ్ళ మొదటి శతాబ్దంలో ఒక తెగగా వాళ్ళు ఏర్పడుతూ వచ్చి వాళ్ళ ఉన్నత స్థాయిని బట్టి వాళ్ళు సకల విధమైన వ్యభిచార సంబంధమైన పాపాలు చేస్తూ వాళ్ళు దేవతలుగా వాళ్ళు అనుకుంటూ వచ్చారు. They may even have committed on the church the classical hierarchical structure which found its final form in Catholicism. Even Catholicism is been drawn from Nicolaitans and Balaamism. వాళ్ళు ఈ సంఘంలో ఈ యొక్క అధికారాలు తర్వాత వీటన్నిటిని వాళ్ళు నియమించే విషయాలు అవన్నీ కలిగి ఉండి దాని చివరి స్థాయికి ఎట్లా వెళ్ళిందంటే కథోలిక సంఘంగా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి కథోలిక సంఘం పేరంతా కూడా ఈ నికోలాయిజం నుంచి ఆరంభమవుతుంది. Which is hated by Christ. ఇది క్రీస్తు ద్వేషించే విషయం ఇది. I hate what they do and so do you. Now the sum of all the commendation is this is a noble bunch of people and I don't want you to underestimate that. అయితే ఇవన్నీ కూడా వీళ్ళు ద్వేషించే వాళ్ళుగా ఉంటున్నారని చెప్పేసి ఆ మెప్పు పొగడతంతలో కూడా ఒకే ఒక సారం విషయం ఏంటంటే వీటన్నిటిలో కూడా నువ్వు ఆ స్థాయిని గొప్ప స్థాయిని నువ్వు కలిగి ఉండవచ్చు అని చెప్తున్నాను. This is a great church and don't want to be so bold as to say this is for certain, but for all the churches in these two chapters, this is the one to me more like our hard working churches. చెప్పాలంటే ఈ 2 అధ్యాయాలు రాయబడిన సంఘాలన్నింటిలో కూడా నాకు అర్థమైన గ్రహింపు ఏంటంటే గొప్పగా దేవుని కోసం శ్రమించే సంఘంగా ఈ సంఘం ఉంటుంది. In spite of all these things, ఇవన్నీ ఉండి కూడా in verse 4 there is a very disaster coming. 4వ వచనంలో చాలా గొప్ప మాటలు రాస్తున్నాడు ఇక్కడ. Nevertheless I have somewhat against thee. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. What is that? ఏంటది? I have somewhat against thee. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. What is that? You have left your first love. ఏంటదంటే నీ మొదటి ప్రేమను వదిలిపెట్టావు. Love is the most important ingredient in the Christian life. క్రైస్తవ జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Lord Jesus Christ says 3 times to Apostle Peter, "Lovest thou me?" యేసు వారు అపోస్తలుడు పేతురుతో 3 సార్లు అంటాడు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి. See, he asked him 3 times, "Lovest thou me?" నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి 3 సార్లు అడుగుతాడు యేసు వారు పేతురు. Yet, until he gets his answer, he tries to ask him because it's so important. తనకు జవాబు వచ్చేంత వరకు కూడా దేవుడు అడుగుతుంటాడు ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. I have one thing against you. Do you love me? నీ మీద తప్పు ఒకటి మోపవలసింది నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు. But today the Lord is also asking the same question to us. ఈ దినము దేవుడు కూడా మనం అదే ప్రశ్న అడుగుతున్నాడు. God willing, we will conclude it next week, but God is asking the same question to us as well. I have one thing against you. దేవుడి చిత్తమైతే వచ్చే వారం ముగించుకుందాం. అయితే దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే ఒక్క విషయం ఒక్క తప్పు మోపాల్సిందని చెప్తున్నాడు. What is that? ఏంటది? Left thy first love. నీ మొదటి ప్రేమను వదిలిపెట్టాను. What is first love? ఏంటి మొదటి ప్రేమ? Somebody say that when I was born again, I used to read Bible for 16 hours a day. కొంతమంది ఏమంటారు నేను తిరిగి జన్మించిన కొత్తలో 16 గంటలు చదువుతూ వచ్చే బైబిల్ అని చెప్పారు.
I could finish Bible within month or maybe 15 days. బహుశా 15 దినాలు లేకపోతే ఒక నెలలో బైబిల్ మొత్తం ముగించగలిగాను చెప్తారు. But now I am hardly reading a chapter. ఇప్పుడు కనీసం ఒక అధ్యాయం కూడా చదవట్లేదు అంటారు. That means you have lost your first love. అంటే మొదటి ప్రేమను కోల్పోయినట్టే. Everything has become mechanical. అంతా కూడా యథారీతిగా చేస్తున్నాం. That's a very strange thing. If a man and woman live in a relationship called love, then husband comes to the wife and says, I can be a father to your child, I can still earn bread for you, I can do what you want and I can give you everything what you want, but only thing is I don't love you. అది ఎట్లా ఉంటుంది, ఒక వింతైన రీతిలో భార్యాభర్తల మధ్యలో ఆ పురుషుడు వచ్చేసి, నేను నీ పిల్లలకు తండ్రిగా ఉండగలను, ఇంటికి కావాల్సినవన్నీ కూడా నేను సంపాదించి పెట్టగలను, ఆహారం మిమ్మల్ని పోషించగలను, కానీ నిన్ను నేను ప్రేమించలేను అని చెప్తే ఎట్లా ఉంటుంది? That's a most disastrous statement. చాలా భయంకరమైన మాట అది. Similarly, a wife comes to a man and says, I can be a mother to your children, I can cook for you, I can run the home for you, I can be called as your wife, the only thing is I don't love you. అదే రీతిగా భార్య వచ్చి, నేను నీ పిల్లలకు ఆ భర్తతో పిల్లలకు నీ తల్లిగా ఉంటాను, ఇంటి పనులన్నీ చేసి పెడతాను, వండి పెడతాను, అన్నీ చూసుకుంటుంది, కానీ నేను నిన్ను ప్రేమించలేను అంటే ఎట్లా ఉంటుంది భర్తకి? Absolute disaster. చాలా భయంకరంగా ఉంటుంది, తట్టుకోలేము. This is the stage of church what we are seeing today. ఈ దినాల్లో చూసే సంఘం యొక్క పరిస్థితి ఇట్లా ఉంటుంది. Because the penetrating spiritual laser vision of Christ has found this fatal fault that probably nobody else saw in the Ephesian church. చర్చకు పోయే లేదర్ కళ్ళు అంటే ఈశ్వరి అగ్ని నేత్రాలు సంఘంలో చర్చకు పోయి వేరే ఎవ్వరికి కనబడని ఈ విషయము దేవుడికి కనబడుతుంది. Their hot heart, their labor of passion, their fervor of becoming old orthodox function was not identified by anybody, but that was deadly dangerous, and it was found by our Lord Jesus Christ. మరి కఠినమైన హృదయము, మార్పు లేని జీవితము, ఎవరికి కనబడని యథారీతిగా చేసే పనులన్నీ కూడా ఎవరికి కనిపించలేవు, ఈశ్వరికి మాత్రమే కనిపిస్తుంది. Today, what is your true condition? What is my true condition? Is laser penetrating eyes are looking into us. నీ యొక్క నా యొక్క నిజ స్థితి ఈ ఆ యొక్క చొచ్చుకుపోయే నేత్రాలకి దేవుడు కనిపిస్తుంది. We may say that I come from so and so assembly founded by so and so great man of God. But what is your condition today? మనం చెప్పొచ్చు, నేను పలానా సంఘం నుంచి, పలానా గొప్ప దేవుడు స్థాపించిన సంఘం నుంచి వస్తాను చెప్పొచ్చు, కానీ ఈ దినము ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? If that is the case, why are you tolerating so much of evil? నువ్వు అంత గొప్ప సంఘం నుంచి వచ్చినట్టయితే అంత దుష్టతను ఎందుకు సహిస్తున్నావు? Why are you compromising with wickedness? దుష్టతతో ఎందుకు రాజీ పడుతున్నావు? Why are you sailing with Satan? సాతానుతో ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? Question yourself. నువ్వే ప్రశ్నించుకోవచ్చు. I need to question myself. నన్ను నేను ప్రశ్నించుకోవాలి. See, Ephesian believers, Lord has first commended them. ఎఫెసు సంఘాన్ని మొట్టమొదటిగా దేవుడు మెచ్చుకుంటూ వచ్చాడు. You are very patient people. సహనం కలిగిన వారు వాళ్ళు. You hate evil. దుష్టత్వాన్ని ద్వేషిస్తావు. You have borne everything for my name's sake. నా నామం కొరకు సమస్తం భరించినావు. You have tested the false apostles and you have proved them that they are wrong. తప్పుడు అపోస్తలులను పరీక్షించి వాళ్ళు తప్పుడు వారిని రుజువు చేస్తూ వచ్చావు. You have identified who these fellows are, Nicolaitans, and these fellows are the doctrine of Balaam, and you have hated them whom I also hate. నికోలాయితుల బోధనలు, బిలాం బోధనలు చేసే వారిని నువ్వు గుర్తించి నేను ద్వేషిస్తాను కాబట్టి నువ్వు కూడా ద్వేషిస్తూ వచ్చావు. But one thing you are lacking. అయితే ఒక తప్పు మోపాలి. The mandatory thing is that you don't love me any longer. ఒక మాట చెప్పాలంటే నన్ను ఇక్కడ ప్రేమించట్లేదు చెప్తాను. You come to church because you are coming. రావాలి కాబట్టి సంఘానికి వస్తున్నావు. You sing because for the sake of singing. పాడాలి కాబట్టి పాడుతున్నాం. You preach for what reason God knows. ఎందుకు బోధిస్తావో దేవుడికే తెలుసు. You are taking up these responsibilities in the local church because you are thinking that let me do these things for the Lord. స్థానిక సంఘంలో నువ్వు బాధ్యత వహిస్తున్నావు కాబట్టి దేవుని కోసం ఇది చేయని అని చెప్పి వహిస్తున్నావు. Never think about it. ఒకసారి ఆలోచించలేదు. God willing, we will conclude this Ephesian church next week and we will get on to another church of Smyrna. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఎఫెసు సంఘాన్ని ముగించుకొని తర్వాత స్మరణ సంఘంతో ఆరంభించుకుందాం. Shall we close this meeting with a word of prayer? వాక్యాన్ని పాదంతో ముగించుకుందాం.
Our loving Heavenly Father, our gracious and mighty God. మా ప్రేమ గల పరలోక తండ్రి, కృప గల శక్తివంతుడా, Yes, Lord, you want us to examine the false apostles. అబద్ధపు అపోస్తలులను పరీక్షించమని కోరుతున్నాము. You want to examine and you want to test them and you want to try them with the word of God. దేవుని వాక్యంతో పరీక్షించి శోధించి వాళ్ళని తెలుసుకోగలగాలి. Disastrous thing is we have failed in that. అయితే ప్రభా, విచారకరమైన మేము దాంట్లో తప్పిపోతూ వచ్చాము. You also expect us to teach the same doctrine in the root to the coming generation. అదే బోధ వేరు వరకు కూడా రాబోయే తరానికి బోధించాలని మీరు కోరుతున్నారు ప్రభా. Lord, we are listening, we are reading, we are meditating, we are preaching, but we are failing to take it to our coming generation. ప్రభా, వింటున్నాం, చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, బోధిస్తున్నాం, రాబోయే తరానికి మేము తీసుకెళ్లే విషయంలో విఫలం అయిపోయినాం. Holy Father, this young generation likes to hear entertaining things in the name of God. ఈ తరమంతా కూడా దేవుని నామంలో విలాసవంతమైన కాలక్షేపం కలిగించే విషయాలు వినే దాంట్లో ఆసక్తి ఉంది. We will shamefully confess it is a failure of us. అది మా తప్పే అని తండ్రి అవమాసిగ్గుతో ఒప్పుకుంటున్నాం. Forgive us. క్షమించండి ప్రభా. Here onwards, at least, we may have the responsibility to teach it to the coming generation. ఇక్కడ నుంచి రాబోయే తరానికి బోధించే బాధ్యత మీరు తీసుకోవడానికి సహాయం చేయండి. Teaching the doctrine so that the church could be a rock solid of doctrine. తండ్రి సిద్ధాంతాల బోధలు బోధించి ద్వారా సంఘాన్ని బలమైన సంఘంగా తయారు చేయడం. So that the church will not be shredded, the church will not be sown with errors, the seed of errors. అప్పుడు ఈ విష బీజాలు, తప్పుడు బోధలు ఇవన్నీ కూడా నాటబడే సంఘంగా ఉండకూడదు. Despite of all these things, our hearts may burn for thyself. అన్ని ఉండి కూడా మీకోసం మా హృదయాలు మండేలా చేయండి. Our hearts may burn like the hearts of the disciples who were walking on the way of Emmaus. ఎంఐ మార్గంలో వెళ్తున్న శిష్యుల మా హృదయాలు మండుటకు సహాయం చేయండి. And we may have that burning love for the sake of Christ. క్రీస్తు కొరకు ఆ యొక్క మండే ప్రేమలో ఉండటకు సహాయం చేయండి. Enable us to examine our lives. మా జీవితాలు పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభు. Take away hypocritical things from our midst. మా మధ్య నుంచి వేషధారణ సంబంధించిన విషయాలను తీసేయండి ప్రభు. And a day may come that we may receive commendation from you. ఒక దినము మీ నుంచి మెప్పును పొందుకోవడానికి సహాయం చేయండి. For this we ask in the most precious and exalted name of our Lord and Savior Jesus Christ. ఈ ప్రార్థన అతి ప్రశస్తమైన చిత్తమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Kindly watch these videos and share it to others because our intention is to share the pure word of God uncontaminated. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత స్నేహితులతో పంచుకోండి. ఎందుకంటే కలుషితం లేని పవిత్రమైన దేవుని వాక్యం పంచుకోవడం ఆశ. And hope to see you next Sunday in the midst of so many hurdles. God is giving us the grace to connect with you every Sunday after Sunday because we think that we would not be able to make it this Sunday, but somehow or the other the Lord is giving His grace. ఎన్నో అభ్యంతరాల మధ్య మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ప్రతి వారం కూడా ఈ వారం అవ్వదేమో అనుకుంటాం, కానీ దేవుడు అద్భుతమైన కృపను గురించి ఇలా చేయడానికి సహాయం చేస్తున్నాడు. Kindly do spend a minute prayer for us and our ministry. దయచేసి మీ ప్రార్థనలో ఒక నిమిషం మా కోసం కూడా, మా పరిస్థితి కోసం ప్రార్థించవలసిందిగా చేస్తున్నాం. So that the Lord would make this ministry a blessing and beneficial unto many people. తద్వారా ఈ పరిస్థితి దేవుడు ఆశీర్వాదకరంగా లాభదాయకంగా అనేకులు చేయగలరు. Praise the Lord.